ఇవాళ ఒక మంచి హెల్తీ రెసిపీ చూద్దామండి. ఒక కప్పుతో కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాను, అవి రోస్ట్ చేసేసాను. తర్వాత ఓట్స్, అదే కప్పుతోటి ఓట్స్ తీసుకున్నాను, ఓట్స్ కూడా రోస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే లోటస్ ఫ్లవర్ సీడ్స్ అండి, అవి కూడా ఒక కప్పుతో తీసుకుని అవి కూడా ఇలాగే ఎర్రగా వేయించేయాలన్నమాట. 3 వేయించేసిన తర్వాత ఇవి పౌడర్ కింద చేసేసుకోవాలి, మిక్సీలో పట్టేసేసుకొని. ఇందులో ఏంటంటే దేంతో తీసుకున్నానో దాంతో కప్పుడు జొన్నపిండి వేసాను అనమాట. జొన్నపిండి బైండింగ్కి బాగుంటుంది. క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర పొడి, కొంచెం ఎర్రకారం కూడా వేసాను. ఉప్పు, రుచికి తగ్గట్టు ఉప్పు అనమాట. ఇది జొన్నపిండి అనమాట. అన్నీ వేసేసి బాగా మనం ఏంటంటే ఇది టిక్కాలాగా చేసుకోవడం అండి, కట్లెట్ కానీ టిక్కా కానీ అనమాట. ఇందులో పెరుగు వేసి కలుపుకోవాలి, పులుపు వస్తుంది, బాగుంటుంది. ఇంకా ఈనో కానీ అలాంటివి ఏం అవసరం లేదండి. ఇది పిల్లలకి చాలా బాగుంటుందండి, హెల్తీ రెసిపీ. స్కూల్కి వెళ్ళేటప్పటికి కనుక ఇది పెట్టి పంపిస్తే కనుక వాళ్ళకి మధ్యాహ్నం దాకా ఆకలి లేకుండా ఉంటుందన్నమాట.